మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆల్ అనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు పొందగలరు ఫ్రెండ్స్. హాయ్ హలో వెల్కమ్ టు పిఆర్ అకాడమీ. సార్, ఈ పిఆర్ అకాడమీ అనేది మీ అందరికీ కూడా గతంలో జరిగినటువంటి ప్రీవియస్ ఎగ్జామినేషన్స్ బిట్స్ని బల్క్గా ఒక దగ్గరికి అందిస్తూ మీ ముందుకు వస్తున్నటువంటి ఏకైక సంస్థ అని చెప్పడంలో మేము ఎటువంటి ఇబ్బంది పడడం లేదు. కావాలంటే మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళి పిఆర్ అకాడమీ అనే యాప్ను సందర్శించి అప్పుడు మీరు మాకు కామెంట్ చేయొచ్చు. సో మనము ఏదైనా ఎగ్జామినేషన్లో మనము మంచి స్కోర్ సాధించాలి అంటే మనకి తప్పనిసరిగా ఒక ఆయుధంలో ఉపయోగపడుతుంది ఈ యొక్క ప్రీవియస్ బిట్స్. మరి ప్రీవియస్ బిట్స్ అనేది ఎలా అడుగుతున్నాడు, ఎగ్జామినేషన్లో మనం ఎలా ఆన్సర్ చేయాలి అనేది కొన్ని బిట్స్ మనం చూద్దాం సార్. ఓకే, థ్యాంక్ యూ. సార్ చూడండి, ఇక్కడ ఏమన్నాడంటే క్రింది వానిలో ఉపవేదాలలో ఏది ఋగ్వేదముతో ముడిపడి ఉంటుంది అన్నాడు సార్. ఏమన్నాడు? ఈ క్రింది వానలో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఉపవేదస్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ఋగ్వేద అన్నాడు. సో ఇక్కడ మనం గమనించినట్లయితే మనకి వేదాలు ఎన్ని తెలియాలి సార్. వాస్తవానికి మనకి వేదాలు 4 ఉన్నాయి. వేదాలు ఎన్ని సార్? 4 వేదాలు. మరి 4 వేదాలు ఏటేడు సార్ అంటే, ఒకటి ఋగ్వేదము, ఏదండి ఋగ్వేదము. రెండవది ఏమిటి అంటే నాన్న యజుర్వేదము, ఏదండి యజుర్వేదము. మూడోది సామవేదము, సామవేదము. నాలుగోది అధర్వణ వేదము, అధర్వణ వేదము. సరే గమనించినట్లయితే ఒకసారి మనకి ఋగ్వేదములో ఏమి ప్రస్తావించబడి ఉన్నది అంటే, ఆ కాలంలో ఉన్నటువంటి ప్రధానముగా 1028 శ్లోకాలు ఉన్నాయని చెప్పాం. ఈ మంత్రాలు చదివేవాడిని హోత్రి అంటామన్నాం, బాగానే ఉంది. కానీ ఇక్కడ ఉన్న అంశం ఏమిటంటే 9వ మండలంలో నాన్న 9వ మండలంలో సోమ అనే తీగ గురించి ప్రస్తావించడం జరిగినది ఋగ్వేదంలో. ఓకే సార్, విడిచిపెడదాం. మరి యజుర్వేదంలో ఏముంది అంటే యజ్ఞ యాగాది కర్మల గురించి, ఏ వేదం తెలియజేస్తుందంటే యజుర్వేదం తెలియజేస్తుంది. అదేవిధంగా సామవేదము, సంగీతానికి ఆధారమైన వేదం ఏది అంటే సామవేదం. గోత్రము లేదా తాంత్రిక విద్యలకు సంబంధించినటువంటి వేదం ఏదైనా ఉంది అంటే అది అధర్వణ వేదం. సో ఇప్పుడు మనకేమడుతున్నాడు వాడు క్వశ్చను, ఈ క్రింది ఉపవేదాలలో ఋగ్వేదముతో ముడిపడి ఉన్నది అంటున్నాడు. అంటే ఇప్పుడు ఈ వేదాలలో ఏముందో మనకు తెలుసు. సో ఇప్పుడు మరి ఉపవేదాలు దేని గురించి తెలియజేస్తున్నా చూద్దాం. ధనుర్వేదము, ఏది సార్? ధనుర్వేదము. అస్త్ర శస్త్రాల గురించి తెలియజేసే శాస్త్రం ఏమంటామంటే ధనుర్వేదం అంటున్నాం. అస్త్ర శస్త్రాల గురించి బాగానే ఉంది సార్. ఆయుర్వేదము అంటే ఈ యొక్క వైద్య శాస్త్రానికి సంబంధించి ఏ మొక్క ఏ లక్షణాన్ని కలిగి ఉంది, ఏ వేరును ఉపయోగించినట్లయితే ఆ వ్యాధి నయమవుతుందో చెప్పేది ఆయుర్వేదం. గాంధర్వ వేదము అంటే సంగీతానికి సంబంధించింది. ఏ వేదండి? సంగీతానికి సంబంధించినటువంటిది. మరి శిల్పవేదము అంటే నిర్మాణ క్రమము, ఏదండి నిర్మాణ క్రమము. ఎంత పద్ధతులు అంటే 2:3 అన్నాడా, 3:4 అన్నాడా, ఎంత రేషియో అనే అంశం గురించి మనకి ఏ వేదం తెలియజేస్తుందంటే శిల్పవేదం. ఒక్కసారిగా క్వశ్చన్ చూద్దాం సార్. క్రింది ఉపవేదాలలో ఏది ఋగ్వేదంతో ముడిపడి ఉంది? ఇక్కడ ఉపవేదాలు 4 ఉన్నాయి, వేదాలు 4 ఉన్నాయి. ఒకసారిగా చూద్దాం. ధనుర్వేదము ఏది సార్? ధనుర్వేదము అనేది మనం ఒకసారి గమనించినట్లయితే ఈ ధనుర్వేదము అంటే ఏమన్నాము? ధనుర్వేదము అస్త్రశస్త్రాలు. సో మరి యజ్ఞయాగాలకు సంబంధించి అస్త్రశస్త్రాలు ఏది అంటే ఈ యొక్క యజుర్వేదము. మరి ఆయుర్వేదము వైద్యశాస్త్రం అన్నాము. 9వ మండలం సోమ అనేది కూడా ఒక తీగ గురించి చెప్తా ఉంది. గాంధర్వ వేదము సంగీతం అన్నాము, సంగీతానికి ఆధారమైన వేదము సామవేదము. శిల్పవేదము తాంత్రిక పూజలు అన్నాము, తాంత్రిక పూజలు చేసే వేదం ఏది? గోత్రం గురించి చెప్పేది అధర్వణ వేదము. అధర్వణ వేదానికి ఉన్నటువంటి ఉపవేదం ఏది అంటే శిల్పవేదం. సో ఇప్పుడు ఈ యొక్క క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుందంటే మనకి బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఏమవుతుంది సార్? ఈ ఋగ్వేదముతో ఉపవేదము ఏది అంటే ఆయుర్వేద. ఏది సార్? ఆయుర్వేద ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. గమనించాలి సార్. చూడండి సార్, ఎగ్జామినర్ అనేవాడు ఎలా అడుగుతున్నాడు, డైరెక్ట్గా వేదాలు అడగలేదు. ఈ వేదము అనేది ఏ ఉపవేదముతో లింకప్ అవుతుంది అన్నాడు. అంటే నీకు వేదాలు తెలియాలి, ఉపవేదాలు తెలియాలి. సో దానిలో ఈ రెండింటికి కాన్సెప్ట్ అనేది లింకప్ చేసి ఇవ్వడం జరిగింది సార్. గమనించాలి సార్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే నాన్న మార్కో పోలో ఏ దేశము నుండి 1292 1294 మధ్య భారతదేశానికి వచ్చాడు అన్నాడు సార్. గమనించాలి. మార్కో పోలో కేమ్ టు ఇండియా బిట్వీన్
1292 1294 ఫామ్. సరే గమనించండి. సో మార్కో పోలో అనేవాడు ప్రధానముగా ఎవరి ఆస్థానానికి వచ్చాడంటే కాకతీయుల సామ్రాజ్యానికి రావడం జరిగింది. సో కాకతీయులలో ఎవరు అప్పటి పరిపాలకురాలు అంటే రుద్రమ్మదేవి. గణపతి దేవుడు అయిపోయింది, రుద్రమ్మదేవుడు పరిపాలక కాలంలో ఉన్నప్పుడు ఆయన రావడం జరిగింది. సో ఆయన వచ్చాడు, ఆ రాజు గురించి మనకి ఇక్కడ అడగట్లేదు, కానీ ఏ దేశం అంటున్నాడు ఒకసారిగా చూద్దాం. ఇక్కడ ఆన్సర్స్ ఏమి ఇచ్చాడు ఆప్షన్స్ అంటే వెనీసా, బ్రిస్టలా, ప్యారిసా, లిస్బనా. సరే గమనించండి, మనకి యూరోపియన్ల రాక అనే కాన్సెప్ట్ ఒకసారి గుర్తు తెచ్చుకున్నట్లయితే 1497వ సంవత్సరంలో మే నెలలో వాస్కోడి గామా అనేవాడు పోర్చుగల్ దేశంలోని ఏ వాడరేవు నుండి ప్రారంభమయ్యాడు అంటే లిస్బన్ వాడరేవు నుండి. ఎవరు సార్? వాస్కోడి గామా అనేవాడు ఏ వాడరేవు నుండి ప్రారంభమయ్యాడు 1497వ సంవత్సరము మే నెలలో అంటే లిస్బన్ వాడరేవు నుండి ప్రారంభమయ్యాడు. శాన్ గాబ్రియల్, శాన్ రాఫెల్ అనే నౌకల ద్వారా గుడ్ హోప్ను దాటుకుంటూ అబ్దుల్ మజీద్ సహాయంతో కాలికట్ లేదా కోజికోడ్ తీరానికి 1498 మే 17వ తారీఖున రావడం జరిగింది. ఎవడంటే లిస్బన్. గమనించండి, వాస్కోడి గామా ఏ పట్టణం అంటే లిస్బన్. ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే ప్యారిస్, ఏదండి ప్యారిస్. సో మన ప్రభుత్వ పరముగా భారతదేశానికి వచ్చినటువంటి ఒక కంపెనీ ఏదంటే ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ 14వ లూయి పరిపాలనా కాలంలో 1664లో ఏర్పడి 1668వ సంవత్సరంలో భారతదేశానికి వచ్చినటువంటి కంపెనీ ఏదంటే ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ. గమనించాలి. బ్రిస్టల్, ఏదండి బ్రిస్టల్ నగరం. సార్ గమనించినట్లయితే బ్రిస్టల్ నగరం ఇది సాంస్కృతిక పునర్జీవన ఉద్యమాలనే కాన్సెప్ట్ మనం చూసినట్లయితే 2వ అక్బర్ పింఛన నిమిత్తం బ్రహ్మ సమాజ స్థాపకుడైనటువంటి రాజా రామ్మోహన్ రాయ్ అనేవాడు ఏ నగరానికి వెళ్ళాడంటే లండన్లో బ్రిస్టల్ నగరములో ఆర్నోవెల్స్ అనే శ్మశాన వాటికలో 1833 సెప్టెంబర్ 27వ తారీఖున మరణించడం జరిగింది. అంటే సముద్రయానము చేసిన తొలి బ్రాహ్మణుడు రాజా రామ్మోహన్ రాయ్, లండన్ చేరుకున్న తొలి భారతీయుడు రాజా రామ్మోహన్ రాయ్, లండన్ వెళ్ళిన తొలి బ్రాహ్మణుడు రాజా రామ్మోహన్ రాయ్, లండన్లో మరణించిన తొలి భారతీయుడు రాజా రామ్మోహన్ రాయ్, లండన్లో మరణించిన తొలి బ్రాహ్మణుడు రాజా రామ్మోహన్ రాయ్. ఎక్కడంటే బ్రిస్టల్ నగరము లండన్లో ఉంది సార్. ఇంకా మనకి మిగిలింది వెనీస్. ఏది సార్? వెనీస్ ఇటలీ నగరం, ఇటలీలో ఉంటుంది ఈ వెనీస్. ఈ వెనీస్ యాత్రికుడే ఎవడంటే మన యొక్క మార్కో పోలో. సో ఇక్కడ మనకి ఆన్సర్ ఏమవుతుందంటే వెనీస్ అనేది మనకు ఆన్సర్ అవుతుంది సార్. గమనించాలి, వెనీస్. మార్కో పోలో అనేవాడు ఏ దేశం నుండి రావడం జరిగిందంటే వెనీస్ యాత్రికుడు అని చెప్పేసి మనం చెప్తున్నాం. అంటే ఈ 4 నగరాలకి సంబంధించి మన దగ్గర ఎగ్జామినేషన్లో ఆన్సర్ని ఎలిమినేట్ చేయగలగాలి. అర్థమవుతుందా సార్? ఓకే, నెక్స్ట్ మనం తీసుకున్నట్లయితే మరొక బిట్టు చూడండి. సంఘం యుగం నుండి అడిగారు సార్ ఇక్కడ బిట్టు. చోళు శాసనాలు పాఠశాలల కోసం భూమిని బహుమతిగా వర్ణించాయి అంటే బహుమతిగా ఇచ్చాయి అంటున్నాడు. ఆప్షన్ తిరుమన మొట్టక్కని, సాలభోగ, పల్లిచందం, వెల్లన్ వాగై. గమనించాలి సార్. తిరుమల ఒట్టక్కై అనగా మనకి ఇవి దేనికి సంబంధించినవి అనేది ముందు తెలియాలి. సరే, ఇవి దేవాలయాలకు ఆ కాలంలో దేవాలయాలకు ఇచ్చినటువంటి భూముల వివరాలని అక్కడ ఉంచడం జరుగుతుంది సార్. మరి శాలభోగ అంటే పాఠశాలలకు, దేనికి సార్? పాఠశాలలకు ఇచ్చినటువంటి ఆ భూ వివరాలు లేదా వాటి యొక్క దానాలకు సంబంధించి మనకు అక్కడ ప్రస్తావించడం జరుగుతుంది సార్. పల్లిచందం అనగా మనకి దేనికి సంబంధించి అంటే ఆ కాలంలో జైన మతానికి సంబంధించి, ఏ మతము? జైన మతానికి సంబంధించి వాడు ఇవ్వడం జరిగింది సార్. నెక్స్ట్ చివరిగా చూసినట్లయితే వెల్లన్ వాగై. ఇక్కడ ఏమంటే బ్రాహ్మణ ఇతరులకు ఇచ్చినటువంటిది, బ్రాహ్మణ ఇతరులకు ఇచ్చినటువంటి భూమి వివరాలు. అదేవిధంగా అదే కాన్సెప్ట్ చోళ యుగంలో మరొకటి మనకు ఉంటుంది సార్, బ్రహ్మధ్యేయ అని ఉంటుంది సార్. ఏముంటుంది? బ్రహ్మధ్యేయ అని ఉంటుంది. అదేమిటంటే బ్రాహ్మణులకు ఇచ్చినటువంటి దానాల యొక్క వివరాలను ఇందులో పొందుపరచడం జరుగుతుంది సార్. గమనించండి, ఇక్కడ మనకి వీరు ఆ రోజుల్లో 5 రకాల చోళులు సంఘమయుగంలో 5 రకాల దానాలు ఉన్నాయని మనకి శాసన రూపంలో చెప్తారు. ఒకటి తిరునామ ముట్టఖన్ అనేది దేవాలయాలకు సంబంధించింది, శాలభోగ అనేది పాఠశాలలకు సంబంధించింది, పల్లిచందం జైన మతస్థులకు ఎవడు ఇచ్చినటువంటి చెప్పాను,
ఇచ్చినటువంటి ఆ యొక్క విధానం చెప్తుంది. వెల్లన్ వాగై అనేది బ్రాహ్మణ ఇతరులకు, గమనించాలి, బ్రాహ్మణ ఇతరులకు ఇవ్వడం జరిగింది. బ్రహ్మాదేయ అనగా బ్రాహ్మణులకు ఇచ్చిందని చెప్పేసి మనకి 5 ఉంటాయి సార్ ఆ చోళ యుగంలో, గమనించాలి. సో దాని నుండి మనకి ఎగ్జామినేషన్ అడిగాడు. ఆన్సర్ ఏమవుతుందంటే సాలభోగ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ సార్. అదేవిధంగా మన నెక్స్ట్ మనం చూసినట్లయితే నాన్న మరొక బిట్ అడిగాడు. ఇక్కడ ఏమని అడిగాడు, 1905లో బెంగాల్ విభజనకు ముందు, 1905లో బెంగాల్ విభజనకు ముందు కింది వాటిలో ఏ సంఘటన జరిగింది అన్నాడు. సార్ గమనించాలి, 1905వ సంవత్సరం ఆ యొక్క అక్టోబర్ 16వ తారీఖున లార్డ్ కర్జన్కి వ్యతిరేకముగా బెంగాల్ కేంద్రముగా మన ఐఎన్సి సమావేశాలు కానీ మిగతా వ్యక్తులందరూ కూడా స్వదేశీ లేదా వందే మాతర ఉద్యమం లేదా బెంగాల్ విభజన వ్యతిరేక ఉద్యమాన్ని చేపట్టారు. కానీ ఎగ్జామినర్ దాని గురించి అడగలేదు, వరుస క్రమాన్ని గురించి అడుగుతున్నాడు. ఏది ముందు జరిగింది అని అడుగుతున్నాడు సార్. ఒకసారిగా మనం తీసుకున్నట్లయితే నాన్న, జలియన్ వాలాబాగు ఓచకోత, రౌలత్ చట్టానికి వ్యతిరేకముగా గాంధీజీ పిలుపు మేరకు ఆ యొక్క పంజాబ్లోని అమృత్సర్లో కొంతమంది వ్యక్తులని ఆ రౌలత్ చట్టం అరెస్ట్ చేయడం జరిగితే వారి పట్ల సానుభూతి చూపించడానికి, అరెస్ట్ చేయడం అంటే మనకి సైఫుద్దీన్ కిచ్లు వంటి వారికి అరెస్ట్ చేస్తారు, వారి పట్ల సానుభూతి తెలుపడం కొరకు ఆ పంజాబ్ ప్రజలు అనేవారు 1919 ఏప్రిల్ 13వ తారీఖున ఎక్కడ హాజరవుతారంటే ఈ యొక్క జలియన్ వాలాబాగ్లో హాజరవుతారు. అప్పటి పంజాబ్ గవర్నర్ మైకేల్ ఓ డయ్యర్ ఆ యొక్క ఏసీపీగా లేదా కమాండర్గా పనిచేస్తున్నది మైకేల్ రెజినాల్డ్ డయ్యర్ అనేవాడు. సో వీరిరువురు కలిసి ఆనాడు ఎటువంటి ఆంక్షలు లేదా ఎటువంటి అనౌన్స్మెంట్ చేయకుండా మన ప్రజలందరినీ కూడా కాల్చి చంపేశారు. అది ఎప్పుడంటే 1919. నెక్స్ట్ ఏమంటుందంటే చాపేకర్ సోదరులచే ప్లేగు కమిషనర్ హత్య. సార్ చాపేకర్ సోదరులచే ప్లేగు కమిషనర్ హత్య అనేది 1897వ సంవత్సరంలో WC ర్యాండ్ పైన జరుపుతుంది సార్. WC ర్యాండ్ పైన చేస్తారు. కమిషనర్ ఎవడంటే WC ర్యాండ్ అనేవాడు కమిషనర్. వాడు ప్రజలకు ఎక్కడ ఇబ్బంది పెడుతున్నాడని చెప్పేసి వాళ్ళు దాడి చేయడం జరుగుతుంది. నెక్స్ట్ కకోరీ కుట్ర ఏమంటున్నాడు సార్, కకోరీ కుట్ర. సార్ ఇది వాస్తవానికి 1925 ఆగస్టులో జరిగినటువంటి ఒక దాడి సార్ ఇది కకోరీ కుట్ర అనేది. నెక్స్ట్ మనం తీసుకున్నట్లయితే చౌరీ చౌరా సంఘటన 1922 ఫిబ్రవరి 5వ తారీఖున సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగముగా ఉత్తరప్రదేశ్లోని చౌరీ చౌరా గ్రామస్తులు ఆ యొక్క శాంతియుతముగా సత్యాగ్రహ పద్ధతిలో నినాదాలు చేసుకుని వెళ్తుంటే ఆ చౌరీ పోలీసులు అన్నమాట వారిపై కాల్పులు జరపడం వలన ఆ యొక్క సత్యాగ్రహం అంతా కూడా ఆ పేషెన్సీని సహనాన్ని విడిచి ఆ యొక్క 22 మంది పోలీసులను కూడా ఆ యొక్క పోలీస్ స్టేషన్లో పెట్టి తగలబెట్టేశారు. దాన్ని ఏమంటామంటే చౌరీ చౌరా సంఘటన. ఇక్కడ ఎగ్జామ్లో ఏమన్నాడు, 1905 బెంగాల్ విభజనకు ముందు ఈ క్రింది వాటిలో ఏ సంఘటన జరిగింది అంటే ఆన్సర్ ఇచ్చే మనకి బి సార్, చాపేకర్ సోదరులచే ప్లేగు కమిషనర్ హత్య అనేది మనకి ఇక్కడ ఆన్సర్ అవుతుంది సార్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే నాన్న, స్వతంత్రం నా జన్మ హక్కు మరియు నేను దానిని సాధించుతాను లేదా దానిని పొందుతాను. సార్ ఇది ఇందాక మాట్లాడుకున్నాం. ప్రతి ఎగ్జామినేషన్లో కూడా వ్యక్తులు నినాదాలు అనే టాపిక్ నుండి ఒక బిట్ అనేది ఉంటుంది సార్. ఇక్కడ మనకి ఆ యొక్క స్టేట్మెంట్ ఇచ్చింది ఎవరు అని మనకు అడుగుతున్నాడు సార్. ఒకసారిగా ఆప్షన్ చెక్ చేద్దాం. లాలా లజపత్ రాయ్, మహాత్మా గాంధీ, బాలగంగాధర్ తిలక్, బిపిన్ చంద్రపాల్. సార్ ఈ లాలా లజపత్ రాయ్ అనేవాడు ఆర్య సమాజానికి చెందినటువంటి వ్యక్తి. ఆయన ఏమంటాడంటే వైదిక మతం సార్, వైదిక మతం నా తండ్రి, ఆర్య సమాజం నా తల్లి. వైదిక మతం నా తండ్రి, ఆర్య సమాజం నా తల్లి, ఆర్య సమాజం నా తల్లి అన్నటువంటి వ్యక్తి ఎవడంటే లాలా లజపత్ రాయ్. మహాత్మా గాంధీ చంపారన్ ఉద్యమంలో ఒక కొటేషన్ ఇవ్వడం జరుగుతుంది సార్, నేను జైలుకి వెళ్తే మీరు కూడా జైలుకు రండి. గాంధీజీ 1917 చంపారన్ ఉద్యమంలో మాట్లాడిన మాట ఏమిటంటే నేను జైలుకి వెళ్తే మీరు జైలుకి రండి అని మాట్లాడుతాడు. నెక్స్ట్ 1942 ఆగస్టు 8వ తారీఖున జరిగినటువంటి ఒక ఉద్యమమే క్విట్ ఇండియా మూమెంట్. ఏ మూమెంట్ సార్? క్విట్ ఇండియా మూమెంట్. ఈ క్విట్ ఇండియా మూమెంట్లో మహాత్మా గాంధీ ఒక కొటేషన్ ఇవ్వడం జరుగుతుంది, డూ ఆర్ డై, చేయు లేదా చావు అనే నినాదం ఎవరిది అంటే డూ ఆర్ డై అనే నినాదం ఎవరిది అంటే మన యొక్క మహాత్మా గాంధీది. మరి బిపిన్ చంద్రపాల్ ఏమంటున్నాడంటే నాన్న, ఈ భారతదేశం అనేది ధనవంతులతో ఉన్నటువంటి పేద దేశం,
భారతదేశము లేదా నా దేశం అనేది ధనవంతులతో ఉన్న పేద దేశము నా దేశము అని ఎవడుంటున్నాడంటే బిపిన్ చంద్రపాల్. మరి బాలగంగాధర్ తిలక్ ఏమంటున్నాడు? స్వతంత్రం మా జన్మ హక్కు, దానిని సాధించి తీరుతాను. బిచ్చమెత్తడము కాదు, శివమెత్తాలి. సంవత్సరానికి ఒకసారి కప్పల్లా అరిస్తే మనం సాధించలేము అని ఐఎన్సీని ఉద్దేశించి మాట్లాడడం జరుగుతుంది. ఎవడంటే బాలగంగాధర్ తిలక్ అనేవాడు. సో మరి స్టేట్మెంట్స్ వచ్చాయి కాబట్టి జాతీయోద్యమ కాలంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హింద్ ఫౌజ్ ఏర్పాటు చేసినప్పుడు చెలో ఢిల్లీ, జై హింద్, నాకు మీరు రక్తాన్ని ఇవ్వండి, మీకు నేను స్వతంత్రాన్ని ఇస్తాను అన్నటువంటి వ్యక్తులు వీళ్ళంతా కూడా. గమనించాలి సార్, వ్యక్తులు నినాదాల మీద కంపల్సరీ అడుగుతున్నాడు. ఆర్య సమాజ స్థాపకుడు స్వామి దయానంద సరస్వతి వేదాలకు మరలిపోండి అనే నినాదం ఇవ్వడం జరిగింది సార్. సో ఇటువంటి నినాదాలు జాతీయోద్యమ కాలంలో జరిగినటువంటి నినాదాలన్నీ మీకు కంపల్సరీగా రావాలి సార్. ఓకే సార్, ఇటువంటి అనేకమైనటువంటి ప్రీవియస్ బిట్స్ అనేవి మీ అందరికీ కూడా ఒకే దగ్గర దొరుకుతున్నాయి సార్. అది పిఆర్ అకాడమీ అనడంలో ఎటువంటి సందేహము లేదు. కాబట్టి మీరందరూ కూడా ఆ పిఆర్ అకాడమీని విజిట్ చేయండి. మరి ఓకే సార్, థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉంటుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. పక్కన వచ్చేటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అందించే లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా పొందగలరు ఫ్రెండ్స్. అలాగే నా యాప్ని కూడా డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.